నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. అనంతకోటి జీవరాశికి ఆత్మబంధువు, పంచబ్రహ్మలను సృష్టి చేసిన పరబ్రహ్మ, పంచభూతాల సృజన చేసిన ప్రణవనాదానివి, పంచవేదాలకు అధిపతివైన వేదమూర్తి పరమాత్మ విశ్వకర్మ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలోని విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ భగవానుడిని శోభాయాత్ర అనంతరం వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వకర్మ యజ్ఞం పతాక ఆవిష్కరణ గావించారు. ఈ సందర్భంగా విశ్వ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షులు గూడూరి రవీందర్ మాట్లాడుతూ, సృష్టికి మూలం విశ్వకర్మనేనని, విశ్వకర్మలందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని అన్నారు. విశ్వ బ్రాహ్మణులందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రేవోజు సదానందం, పెంతోట ప్రభాకరాచారి, విష్ణుచారి, రేవోజు శంకర్, తిప్పారపు నాగరాజు, పుల్లూరు నవీన్చారి, మిట్టపల్లి జనార్దన్ చారి, ఎర్రోజు విష్ణుచారి, వనపర్తి శ్రీనివాసాచారి, మల్లేశంచారి, విశ్వకర్మ కుల బాంధవ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆది గురువు విశ్వకర్మయే, విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వబ్రహ్మయే. పరివర్తన ప్రగతికి, సుస్థిర జగతికి నాడైనా నేడైనా ఏనాడైనా విశ్వానికి ఆది గురువు విశ్వకర్మయే, విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వబ్రహ్మయే. నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది, శబ్దానికి అక్షరాలు చేకూర్చింది. నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్షమన్నది. సాగు చేయగా సాలుదున్నగా కోత కోయగా, నాగలి రోకలి కత్తి కొడవలి సృష్టించి సృష్టికి అందించినది విశ్వబ్రహ్మరా, విజ్ఞానదాతరా, కర్మయోగిరా, నిత్య ధర్మ నిరతిరా. విశ్వబ్రహ్మరా, విజ్ఞానదాతరా, కర్మయోగిరా, నిత్య ధర్మ నిరతిరా. కరిగించి ఇరుసు బిగించి, మనమును మర్ధించి దినుసును తెచ్చి. ఇనుమును కరిగించి ఇరుసు బిగించి, మనమును మర్ధించి దినుసును తెచ్చి. సాలె మగ్గము, బండి చక్రము, రాగి పళ్ళెము, కోటను నిర్మించి బాటను వేసి, జీవకోటికి ఆదర్శం తానైనది విశ్వ
विश्वब्रह्मरा विज्ञानदातरा कर्मयोगिरा नित्यधर्मनिरतिरा विश्वब्रह्मरा विज्ञानदातरा कर्मयोगिरा नित्यधर्मनिरतिरा భంగిమలు సంకల్పం ఇలకందించి బంగారుతో నిలువెత్తు సింగారించి శిల్ప భంగిమలు సంకల్పం ఇలకందించి దైవ కార్యము ముక్తి మార్గము ధ్యానపీఠము దైవమును దర్శించగా విగ్రహాలను మలిచి పాప పుణ్య సద్గతులను బోధించింది విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్యధర్మనిరతిరా విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్యధర్మనిరతిరా చక్కని మనుగడకు దారేసింది చుక్కానితో తీరమును చేర్పించింది చక్కని మనుగడకు దారేసింది విల్లు బాణము చల్ల కవ్వము కలుపు గొళ్ళెము కొంగుముడి బంధానికి హంగులు దిద్ది పుస్తి చేసి పల్లకిలో ఎక్కించింది విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్యధర్మనిరతిరా విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్యధర్మనిరతిరా నియమనిష్ట దినకరుడు నింగి మెరుపురా సృష్టికి ప్రతి సృష్టి ఈ కష్ట జీవిరా నియమనిష్ట దినకరుడు నింగి మెరుపురా సృజన తేజము ప్రజల క్షేమము అజుడు నిత్యము అగణితమౌ గుణగణ ప్రాజ్ఞశీలుడు సమృద్ధి బుద్ధి నందించు పూర్ణాచార్యుడు విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్యధర్మనిరతిరా విశ్వబ్రహ్మరా విజ్ఞానదాతరా కర్మయోగిరా నిత్యధర్మనిరతిరా కర్మయోగిరా నిత్య
धर्मनिरतिरा సెప్టెంబర్ 17 రోజున కోయడా మండలం నుండి వివిధ గ్రామాల నుంచి వచ్చిన విశ్వకర్మలు ఈరోజు ఈ కోయడా మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క విశ్వకర్మ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఈ జయంతి ఈరోజు ప్రతి సంవత్సరం ఐక్యతగా ఉండాలని, విశ్వకర్మలందరూ ఐక్యతగా ఉండాలని, ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. మరియు మా విశ్వబ్రాహ్మణులు ఈరోజు సృష్టికర్తలు, సృష్టి అనేది ఇవాళ ఉన్నది అంటే మా విశ్వబ్రాహ్మణుల వల్లనే ఉన్నది అనేది మేము ఇప్పటి నుండి కాదు, పూర్వం నుండి కూడా మా పెద్దలు, మా తాతలు, ముత్తాతలు దున్నిన నాగలతోని, దున్నిన కర్రతోని, చేసిన గొడ్డలతోని, చేసిన గంటెపుత్తతోని ఎన్నో వ్యవహారాలు ఇవాళ ఎంతో మంది అద్భుతంగా ఉండి వాళ్ళ అద్భుతమైన స్థాయిలో ఉన్నారు అంటే దానికి కారణం మేమే, విశ్వబ్రాహ్మణులమే. ఇవాళ మా పరిస్థితి ఆనాటి నాగాలు లేవు, ఆనాటి గొడ్డలు లేవు, ఆనాటి కర్రు, నాగలి, గొడ్డలి అలాంటివి ఏవి వస్తువులు లేవు. ఇవాళ అన్నీ మారిపోయినాయి. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మా విశ్వబ్రాహ్మణులకు గవర్నమెంట్ తరఫున ఏదైనా సహకరించి మమ్మలను ముందుకు తీసుకుపోయి మా తెలివితేటలను మాకు ఉపయోగపడేలా చేసే విధంగా మాకు గవర్నమెంట్ సహకరించాలని కోరుకుంటున్నాము. ఇందుకు ఈరోజు ఈ సెప్టెంబర్ 17 రోజును ఇవాళ ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఇవాళ ఈ దేవాలయ ప్రాంగణమే కాదు, రేపు మా విశ్వబ్రాహ్మణులు అందరం కలిసి మేము వివిధ గ్రామాలలో కూడలిలో కూడా మా జెండాను మేము నిర్మించుకుంటామని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మా విశ్వబ్రాహ్మణులందరూ ఎంతో ఐక్యతతోని ముందుకెళ్తే కానీ మనం సాధించలేము. ఇవాళ ఐక్యత లోపించితే మన పరిస్థితి మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితులు వస్తున్నాయి. రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితులను మనం గట్టెక్కాలంటే మనందరం ఐక్యంగా ఉండాలి. ఐకమత్యంతో పనిచేసుకుంటూ ఉన్నదో లేదో పనిచేసుకుంటూ మనం జీవిస్తే కానీ ప్రభుత్వం గుర్తించకపోవడం అనేది కాదు. ఎన్నడో ఓనాడైనా గుర్తిస్తే ఆ భగవంతుని కృపతోని మన అందరం ఐకమత్యంగా ఉండి సాధించుకుందామని కోరుకుంటున్నాను. జై విశ్వకర్మ. ఇది విశ్వకర్మ జయంతి. ఇది మరుగున పడిన యొక్క విశ్వ బ్రాహ్మణులకు ఐక్యతగా ఉండి మన యొక్క హక్కులను మనం సాధించుకోవాలని నేను ఈ యొక్క మన విశ్వకర్మ కుల బాంధవులకు నేను తెలియజేస్తున్నాను. సరే, ఈ జరిగినప్పుడు ఏదన్నా తప్పులు జరుగుతాయి కాబట్టి మనం అందరం క్షమించుకొని సరిదిద్దుకొని మనం ఈ యొక్క సెప్టెంబర్ 17ను విజయవంతంగా ప్రతి సంవత్సరం ఆమోదించాలని నేను కోరుచున్నాను. జై విశ్వకర్మ. కారకుడైన జగత్కు మూలమైన శ్రీ మధ్విరాట్ విశ్వకర్మ జయంతోత్సవాలు ఘనంగా జరుపుకున్నందుకు మన మండల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులందరి పక్షాన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటు కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు మరియు వీళ్ళందరికీ ఈ పేరున అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క విశ్వకర్మకు మన కుల బాంధవులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలను తెలియజేసుకుంటున్నాం. మన బాంధవ్యులకు అందరికీ పేరున ధన్యవాదాలు. విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. ఈ విశ్వకర్మ జయంతి మనము మేడే కాకుండా ఈ సెప్టెంబర్ 17నే ఘనంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు ఎలాంటి భేదభావాలు ఉన్నా, ఎలాంటి తారతమ్యాలు ఉన్నా విడిచి అందరం ఏకమై మన యొక్క బలము, మన యొక్క పటిత్వము చూపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ పేరున ధన్యవాదాలు. జై విశ్వకర్మ. ఈరోజు కోయడా మండలంలో విశ్వకర్మ జయంతి మహోత్సవాలు జరుపుకుంటూ అంగరంగ వైభవంగా జరపబడినది. మరియు విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త. సృష్టికి పూర్వం న భూమి నచలంచేవ నతేజో నచవాయువః నచ బ్రహ్మ నచం విష్ణు నచ రుద్రస్తారక సర్వశూన్యం నిరాలంబో స్వయంభూ విశ్వకర్మణ. ఈ భూమి, ఆకాశము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరూ లేనప్పుడు స్వయంగా తనంతట తానే ఉద్భవించి
ఈ భూమి ఆకాశాన్ని సృష్టించి మరియు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సూర్యుడిని ఇంద్రుడిని సృష్టించి మరియు పంచబ్రహ్మలు సానగ సనాతన అభువనస పట్నస సుపర్ణస అను పంచబ్రహ్మలకు పంచవృషులను సృష్టించి మరియు మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ పంచబ్రహ్మను సృష్టించి ఈ సృష్టి కార్యనిమిత్తంగా మనుబ్రహ్మ ఇనుపమణి గొడ్డలి నాగలి కడ్డు పార తయారు చేసి మరియు మయబ్రహ్మ కూడా కర్ర పని గృహానికి ఉపయోగించినటువంటి ద్వారాలు మరియు ఎనగర్ర వాసాలు కూడా ఇల్లు పూర్వకాలం లోపల గుణ తోటి కట్టేవారు. ఆ విధంగా ఎనగర్ర మూలవాసం కూడా పెట్టి గృహాన్ని ఒక ఎంతో వైభవంగా అందించినటువంటి కర్త మనుబ్రహ్మ. ఆ తర్వాత త్వష్టబ్రహ్మ మనకు ఉపయోగటువంటి ప్రతిరోజు కూడా భోజనానికి తాంబూలం చేసేందుకు పాత్రలు గిలాసలు మరియు ఇటువంటి పాత్రలు అందించినటువంటి త్వష్టబ్రహ్మ మరియు శిల్పి బ్రహ్మ. ఈ భూలోకం లోపల దేవాలయాలు నిర్మించినటువంటి ఒక విగ్రహం కావాలంటే గణపతి విగ్రహం కావాలంటే శిల్పి ఒక ఆకారంగా ఒక బండరాయిని తీసుకుని వచ్చి ఆ బండరాయికి కైవారం వేసి ఒక గణపతి ఆకారం ఏ విధంగా ఉండాలని మనకు అందించినటువంటి సృష్టికర్త ఆ శిల్పి బ్రహ్మ. ఆ శిల్పి బ్రహ్మ చేత మన సనాతన ధర్మాన్ని ఈ భూలోకంలో గుడుల ద్వారా దేవాలయం ద్వారా మనకు దినదిన అభివృద్ధిగా మన సనాతన ధర్మాన్ని కాపాడుతుంది. మరియు విశ్వజ్ఞ బ్రహ్మ. ఈ విశ్వజ్ఞ బ్రహ్మ మానవుని యొక్క మనుగడ గురించి ఈ భార్యాభర్తల యొక్క సృష్టి ఎలా విధంగా ఉండాలి, వీరికి వివాహమైన తర్వాత మంగళసూత్రాన్ని ప్రసాదించినటువంటి వారు విశ్వజ్ఞ బ్రహ్మ. ఈ విశ్వజ్ఞ బ్రహ్మ ఇటువంటి నగలు భార్యకు నగలు ఇటువంటి పంట మంచము ఇవన్నీ కూడా అందించినటువంటి విశ్వకర్మ సృష్టికర్త జగత్కర్త. అటువంటి విశ్వకర్మ భగవాను యొక్క జయంతి మహోత్సవాలు కాబట్టి ఈరోజు కన్యా సంక్రమణ సెప్టెంబర్ 17 ప్రతి సంవత్సరం కూడా గుర్తుంచుకోండి. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 తారీఖు నాడే కన్యా సంక్రమణ జరపబడుతుంది. ఇకపోతే మనకు 12 సంక్రమణలు ఉంటాయి. ఈ సంక్రమణలు కూడా కన్యా సంక్రమణ రోజునే ఈ సంక్రమణ జరుగుతుంది. మరియు మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశికి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి అంటే జనవరి 13, 14 తారీఖు లోపలనే మన సంక్రమణ జరుగుతుంది. ఇవి రెండు కూడా బండ గుర్తులాగా ఉంటుంది. ఆ విధంగా సృష్టికి ఈ విధంగా జరగాలని ఆ విశ్వకర్మ భగవానుడు ఈ సృష్టికి ఈ విధంగా నిర్మించినటువంటి దాత విశ్వకర్మ. మరియు మనము ఈ లోకంలో మనం మానవుడి యొక్క నివాసం ఎలా విధంగా ఉండాలి అంటే వాస్తు బ్రహ్మ, శిల్పి బ్రహ్మ మరియు విశ్వబ్రాహ్మణుడే. కాబట్టి సర్వ సృష్టికర్తకు విశ్వబ్రాహ్మణుడి ఆధారం లేకుంటే ఏదీ లేదు, ప్రపంచం కూడా నడవడం లేదు. ఇండ్లు కట్టేది ఎట్లు, పెళ్లి కార్యముడు ఎట్లు, కృషిగట్టి శకరాది క్రీడెట్లు, కూప శకనం ఎట్లు, ఘోరసార్జనం ఎట్లు, భార్యకు నగలెట్లు, పంట మంచమునెట్లు, మంగళసూత్రము మట్టెలెట్లు. ఇన్ని పనులన్నీ మా చేతి అనిపించ నిర్వశము. కాబట్టి ఇటువంటి పనులన్నీ కూడా సమస్తం కూడా పుట్టినప్పుడు కానీ జన్మ అంత్యం వరకు కూడా ఈ సృష్టికర్త యొక్క విశ్వబ్రాహ్మణుల యొక్క ఆధారం లేకుండా ప్రపంచమంతా కూడా ఏది కూడా నడవది. ఈ విశ్వకర్మ భగవానుడు విశ్వబ్రాహ్మణులు ఈ విశ్వబ్రాహ్మణ వంశంలో 5 పంచ ఋషులకు 25 ఋషులు 5 అనుబ్రహ్మకు ఒక 5 ఋషులు కాబట్టి 25 గోత్రాలు ఈ విశ్వబ్రాహ్మణులకు ఉన్నవి. 25 గోత్ర పురుషుల చేత విశ్వబ్రాహ్మణులు మను మజ త్వష్ట శిల్పి ఈ 5 కూడా ఒకే విశ్వకర్మకు సంబంధించినటువంటి విశ్వకర్మ యొక్క పుత్రులే. కాబట్టి అందరూ కూడా ఒకరే విశ్వకర్మ. కాబట్టి ఈ ప్రపంచంలో పంచదార చేతనే ఈ విశ్వకర్మ నడుస్తుంది. కాబట్టి దినదినంగా కాలానుగుణంగా కంప్యూటర్ యుగంలో వచ్చింది. మా పనులు కూడా అన్నీ మూతపడ్డాయి. కమ్మరి కొలిమి ఒడ్ల దాది కూడా మూతపడ్డాయి. కాలానుగుణంగా యంత్రాల ద్వారా ట్రాక్టర్ ద్వారా నడుస్తున్నాయి. కానీ అవి కూడా విశ్వకర్మ నిర్మించినటువంటివి. కాబట్టి అందరి భగవంతుడు విశ్వకర్మనే. ఒక విశ్వబ్రాహ్మణులకే భగవంతుడు కాడు, అందరికి కూడా భగవంతుడు విశ్వకర్మ సృష్టికర్త. ఏ పని మొదలుపెట్టినా కానీ మనము ఒకనాడు వరి కాలవాలన్నా కానీ, వరి కొయ్యాలన్నా కానీ, ట్రాక్టర్ నడపాలా కానీ, నాగలి ఏరువాక సాగాలన్నా కానీ అక్కడ విశ్వకర్మ భగవానుడు నిర్మించినటువంటి నాగలిని పూజించి నాగలికి బొట్టు పెట్టి మనం సాగుదాం, మొదలు పెడదాం. అప్పుడు ఆ నమస్కారం పెట్టిపోతుంది, విశ్వకర్మకి అందుతుంది. ప్రథమం శిల్పి దండంచ, ద్వితీయం దాదండయో, తృతీయం దైవ దండంచ, ఇది దండ ప్రమాణ. 3 నమస్కారాలు ఉంటాయి. దేవాలయానికి పోయినా కానీ ఎప్పుడు పోయినా కానీ మన గంట కొడతాం, నమస్కారం చేస్తాం. నమస్కారం చేస్తే ఏమవుతుంది, అప్పుడు అందించినటువంటి శిల్పి అక్కడ దాతకు పోతుంది, నిర్మించినాక దాత సహాయం చేసిన దాతకు పోతుంది. ఆ తర్వాత 2వ నమస్కారము శిల్పికి పోతుంది. మూడవ నమస్కారమే ఆ దైవానికి అంటుతుంది. కాబట్టి ఏ నమస్కారం చేసినా కానీ ప్రతి ఎవరి ఆ పనులు మొదలుపెట్టినా కానీ ప్రారంభం చేసినా కానీ ఆ విశ్వకర్మకే చెందుతుంది. కాబట్టి విశ్వకర్మ మనుమయ ప్రపంచంలో కూడా ఒక నాడుడు ఉంది.
అటువంటి వడ్లలో కమరులు దేవుడు కాదు. సమస్త అందరి కూడా మనుమజ త్వష్ట శిల్పి విశ్వ బ్రాహ్మణులు వేరు గౌరవించాలి. ప్రతి ఒక్క పని కూడా విశ్వ బ్రాహ్మణ ఆధారపడి ఉంది. కాబట్టి ఈ విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త జగత్కర్త. కాబట్టి విశ్వ బ్రాహ్మణులు దినదినంగా అడగంటి వృత్తులు కూడా అడగండిపోయాయి. ఈ అడగంటి ప్రమాదం ఇటువంటి సందర్భంలో ప్రభుత్వం కూడా మాకు ఈ ఆధారం కూడా కల్పించలేదు. ప్రభుత్వం కూడా ఇటువంటి వృత్తులను ఆదుకోవాలి. ప్రతి ఒక్క వృత్తిని ఆదుకున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఎంతో చెప్తున్నారు. ఏ వృత్తి ఎవరు ఆదుకున్నారు? మమ్మల్ని కూడా ఎవరు కూడా గౌరవించలేదు, ఎవరు కూడా ఆదుకోలేదు. మాతోటి వృత్తులు అన్ని కూడా సౌకర్యాలు కూడా వాడుకుంటున్నారు. కానీ మాకు విశ్వ బ్రాహ్మణులకు ఏమాత్రం కూడా ప్రభుత్వ సహకారం లేదు. అటువంటి సహకారాన్ని కూడా అందించాలని ఈ జయంతి మహోత్సవంలో కోరుకుంటున్నాం. విశ్వబ్రతలో కోరుకుంటున్నాం. విశ్వకర్మ భగవానుడు అందరి బంధువుడు. మన ప్రధానమంత్రి కూడా చెప్పాడు, విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త అని కూడా. ప్రతి పిల్లవాడు కూడా సృష్టికర్త, విశ్వకర్మ, జగత్కర్త అని కూడా పిలిపించి చెప్పాడు, అందరికి బోధించాడు. అటువంటి దాదా ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని పెట్టాడు. అటువంటి పథకాన్ని కూడా మాకు కూడా సరిగ్గా అందలేము. కాబట్టి ఇక ముందైనా ప్రభుత్వం ద్వారా అయినా కానీ సహకరించి ఈ కులాన్ని విశ్వబ్రాహ్మణ వంశాన్ని విశ్వబ్రాహ్మణ యొక్క సంప్రదాయాన్ని కూడా అన్ని విధాలు కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మరియు విశ్వబ్రాహ్మణ పురోహిత